హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేనైతే మీ ముందుకు వచ్చేసిన లాంగ్ వీడియోతోని. అండ్ ఈరోజు ఎలా స్టార్ట్ అయిందో చూడండి. అలా బయటకు వెళ్తున్నాము ఫర్ ఎంజాయ్ కోసం. అండ్ మా పాప చూడండి, ఇక్కడ పైన టెర్రస్ పైన మేము బ్రషింగ్ టైంపాస్ చేస్తున్నాము. ఆఫ్టర్ బ్రషింగ్ ఏంటో కాదు, అలా జీడిపప్పు తింటున్నాను ఫర్ వీడియో కోసమే, అంతే. రెగ్యులర్గానే అయితే తిన్నాను. ఫస్ట్ చాయ్ కావాలి నాకు, అండ్ ఇక్కడ చాయ్ పెడుతున్నాను. అండ్ తర్వాతకి ఏముంది, దసరా తర్వాత అప్పాలు కామన్. చాయ్లు అప్పాలు తినడమే కదా మన తెలంగాణ స్పెషల్. అండ్ ఇక్కడ ఆస్వాదిస్తున్నాం మేము. అండ్ ఇక్కడ చూడాలి, మా పాప మా డాడీతోని బయటకు వెళ్దామని ట్రై చేస్తుంది. అండ్ ఇక్కడ మా పాప పడుకున్న తర్వాత నేనైతే నా బైక్ క్లీన్ చేసుకుంటున్నా. నా బైక్ అయితే ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. అండ్ ఇది నా బైక్ ఒక్కటే కాదు, నా డ్రీమ్ అనుకోండి, నా ఫేవరెట్. అండ్ మా పాప పడుకుని లేచింది, కొద్దిసేపు అట్లా ఆడుకొని తినబెట్టి మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్. ఇక పిల్లలు ఉన్నారు, ఎవరైనా కదా, అంతే కదా. ఇక్కడ మా డాడీతో బయటకు పోయి ఐస్ క్రీమ్ తెచ్చుకుంది. ఇక్కడ ఒకసారి వినండి గాయ్స్. అబ్బా అబ్బా, ప్లీజ్ ప్లీజ్. అయ్యో 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 అయ్యో. సరే సరే, యమ్మీ యమ్మీ ఉందా? చుట్టుకా ఎవరిది? అమ్మమ్మ నీకు ఏం తెస్తున్నది? ఐస్ క్రీమా? చుట్టుకమ్మ ఎవరిది? అమ్మదా? నీ ఐస్ ఏవిరా? నోస్, మౌత్, టంగ్, టీత్, హెయిర్, ఇయర్స్. బొట్టు పెట్టుకో. నీ స్టమక్ ఏది? నెయిల్స్ ఏవి? నెయిల్స్. హ్యాండ్స్ ఏవి? లెగ్స్ ఏవి? పట్టీలేవి? బటక్స్ ఏవి? బటక్స్. నీకు ఆ డ్రెస్ ఎవరు కొన్నారు? ఎవరు? ఓకే, ఉమ్మి మరి, ఉమ్మివు. బాయ్. అండ్ ఇక్కడ చూడండి, అట్లా ఉట్టి ఫుడ్ అయితే తినాలని లేదు, అందుకే నేను పూరి ఇక్కడ చేస్తున్నాను. కొద్దిగా పిండితోని అట్లా ఏదో కొన్ని సరిపడా, చికెన్ కదా. అండ్ నేను చేసిన పూరీలు అయితే తిని ఇట్లా. అండ్ ఈరోజు ఈవినింగ్ అయితే ఇట్లా టైం పాస్ చేసినాం. ఇంట్లో కోకోకోలా ఉండే అట్లా. అండ్ తర్వాత ఏముంది, ఈవినింగ్ అయితే ఫ్రెండ్స్ ప్లేయింగ్. నా పాపకి శ్రద్ధ అంటే చాలా ఇష్టం, మా పక్కన అమ్మాయి. అండ్ వాళ్ళిద్దరు ఎప్పుడు ఆడుకుంటారు, కొట్టుకుంటారు, వాళ్ళ ప్రపంచమే అంతే. అండ్ ఇక్కడ చూడండి, ప్రేమ. మా పాపకి ఏమంటే మస్తు ఇష్టం అన్నమాట. అండ్ ఆమెకు కూడా మా పాప అంటే మస్తు ఇష్టం. అండ్ ఇక్కడ చూడండి, మా టామీతో కూడా ఆడుకుంటారు. టామీ కూడా ఏమన్నది వాళ్ళని.